సంక్రాంతి అంటే సంబరాలు, పల్లెటూరు వాతావరణం ఇంత పచ్చగా ఉన్నప్పుడు ఇలా ఎడ్ల బండి మీద వెళ్తుంటే అంత హ్యాపీగా ఉందో తెలుసా. హ్యాపీ సంక్రాంతి. నాకైతే కడుపు నిండిపోతుంది భోజనం తినకుండానే. బికాస్ ఈ పల్లెటూర్లు, ఆ స్వచ్ఛమైన గాలి, ఈ ఎడ్ల బండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను నేను. కానీ ఇప్పుడు ఇలా వచ్చి సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాను. ఊరంతా తిరిగేద్దామా? తిరిగేద్దాం మాయా. చలో మరి విష్ణుపురం మొత్తం రౌండ్ వేసేస్తున్నాం. పద బాబాయ్, నువ్వు పద, నువ్వు ఆగద్దు. పద పద. పండుగ అంటే రైతుల పండుగ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఏమాయా. ఎందుకంటే రైతులు పండించిన పంట వారి చేతికొచ్చి ఇంటికొచ్చే శుభదినంతోనే మనకి సంక్రాంతి పండుగ స్టార్ట్ అవుతుంది. అందుకే సంక్రాంతికి ఇంటికి బియ్యం వస్తాయి, ముందు దేవుడికి పెట్టాలి కదా. అందుకే ఇలా పరవన్నం వండి ప్రసాదంగా దేవుడికి సమర్పించుకున్న తర్వాత మన సంక్రాంతి సంబరాలు హ్యాపీగా స్టార్ట్ చేస్తాం. అందుకే రైతు అన్నల్ని అస్సలు మర్చిపోకూడదు. అవును, రైతే దేశానికి వెన్నెముక. అయితే ఈ రోజు మనం ఆ రైతులు పండించిన పంటతో, ఆ వరితోనే మనం పరవన్నం చేసుకుందాము, దేవుడికి నైవేద్యంగా పెడదాము. సో మనతో పాటు ఉన్నారు మా పిన్ని, మా పెద్దమ్మ, అత్త, అందరు ఉన్నారు. సో వాళ్ళు తలా ఒక చెయ్యేస్తారు, మనం కూడా ఇద్దాం. అసలే విష్ణుపురంలో సంక్రాంతి సంబరాలు మొదలు పెడుతున్నాం కదా. సో మన విష్ణుపురంలో మన చుట్టాలందరూ కలిసి హ్యాపీగా ఈ పండుగ స్టార్ట్ చేద్దాం. ఓకే, రెడీనా? ఓకే. రైతువారి కుటుంబాలలో కొత్త పంట వస్తుంది కాబట్టి ఇక కొత్త బియ్యంతో పరిమాణం చేసి దేవుడికి పెడతారు. యాక్చువల్గా ఇది బయటే పెడతారు. ఇది సూర్య భగవానుడికి మనకి వర్షాధార పంటల పూర్వకాలంలో ఎక్కువగా ఉండేవి కాబట్టి, వర్షం మీద ఎండల మీద ఆధారపడే పంటలు పండేవి కాబట్టి సూర్య భగవానుడికి ఈ మొట్టమొదటిసారిగా వచ్చిన పంటని పరిమాణం చేసి పెడతారనమాట. అది ఆనవాయితీగా పూర్వకాలం నుంచి వస్తుంది. సూర్య భగవానుడికి పెడతాం కాబట్టి బయటే ప్రసాదం పెట్టి, బయటే దీపం పెట్టి పూజ కూడా చేస్తున్నాం. పూజ చేసే ముందు మనకి ఆనవాయితీ గణేశుడిని పెట్టుకుంటాం కాబట్టి పసుపు వినాయకుడిని చేసి అన్ని విఘ్నాలు జరగకుండా ఉండాలని చెప్పేసి ఇలా చేస్తాం. కాదు, ఇప్పుడు ఎంత టైం తీసుకుంటుంది పొంగడానికి? అది వేడిని బట్టి. అంటే పెద్దమ్మ చేత్తో వెలిగించింది కాబట్టి కొంచెం త్వరగా పొంగిద్దేమో. తొందరగా పొంగిపోతుంది. ఓకే. అయితే తర్వాత మనం స్టవ్ మీద చేసే కంటే కూడా ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. అంటే సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఇలా కట్టెల పొయ్యి మీద చేయాలి, కుండలో చేయాలి. అది కుండలో ఎందుకు చేస్తామంటే అప్పుడు కుల వృత్తులు కూడా ఉండేవి కదా, కుమ్మరి వాళ్ళు కూడా ఇది కుండలు అనేవి అమ్మకాల్లో ఉండేవి, వాళ్ళకి కూడా ఒక ఆదాయం వస్తుంది కాబట్టి ఇలా కుండలో చేయటం అది కూడా మన హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కాబట్టి కుండలోనే చేస్తాము. తర్వాత ఇప్పుడు మనం పాలు పొంగాక వేస్తామా? పొంగిన తర్వాత బియ్యం వేస్తాం, అది కొంచెం ఉడికినాక బెల్లం వేస్తాం. అందులో మనం కావలిస్తే యాలకులు వేసుకోవచ్చు. అది చెరుకు గడతో మాత్రమే మనం కలుపుతాం, వేరే గరిటతో కలపవచ్చు. చెరుకు గడ కూడా ఇప్పుడే పంట వస్తుంది కాబట్టి సో దీన్ని కూడా మనం సంప్రదాయబద్ధంగా వాడుతున్నాం. సంక్రాంతికి అంటే సూర్యనారాయణ స్వామికి పూజ చేసినప్పుడు చెరుకు ముక్కలు కూడా పెడతారు. అంటే చిన్నపిల్లలకి వేస్తారు కదా, రేగుపల్లి వేసినప్పుడు చెరుకు ముక్కలు పెడతారు. కాదు పెద్దమ్మా, ఇప్పుడు మనం ఇలానే కాకుండా నార్మల్ గా మన ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే పాలు పొంగిస్తాం కదా, ఇలా పరవన్నం చేస్తాం, మరి అదెందుకు? అది ఇంట్లో శుభం జరగాలని అలాగా పెడతాం అన్నమాట. పాలు పొంగినట్టు ఇళ్ళలో డబ్బు అంతా బంగారం హ్యాపీగా ఉండాలి. కాదు మాయ, నీకు చాలా విషయాలు తెలుసు. విష్ణుపురం వచ్చాక చాలా విషయాలు నేర్చుకున్నాను నేను కూడా. ఓకే, సో మనం వెయిట్ చేద్దాం. పాలు పొంగిన తర్వాత నేనే ఇస్తాను బియ్యం. నేను బియ్యం వేస్తాను.
అదిగో అల్లదిగో శ్రీహరివాసము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, వెంకటేశానము శ్రీనివాసనము, వెంకటేశానము శ్రీనివాసనమదిలో నతము, అది ఏ బ్రహ్మాదులక రూపము, అది వెంకటాచలమదిలో నతము, అది ఏ బ్రహ్మాదులక రూపము. శ్రీమద్రమణ గోవిందో హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. అదిగో అల్లదిగో శ్రీహరివాసము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, వెంకటేశానము శ్రీనివాసనము, వెంకటేశానము శ్రీనివాస. సకల లోకాని రామ రామాని నానురా, నిమముతో రమ భజన చేయుచు నుండి బ్రహ్మ వీరగానన్. శ్రీమద్రమణ గోవిందో హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. అది వెంకటాచలమదిలో నతము, అది ఏ బ్రహ్మాదులక రూపము, అది వెంకటాచలమదిలో నతము, అది ఏ బ్రహ్మాదులక రూపము, అది ఏ నిత్య నివాసమఖిల మునులకు. వెంకటరమణ శంకర హరణ వెంకటరమణ శంకర, అది ఏ నిత్య నివాసమఖిల మునులకు. అది సార్ గారికి జయం కలిగి శుభం కలిగి మాట్లాడండి, మీరు కూడా మాట్లాడు. సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తున్న తెలుగు లోగిళ్లకు ప్రతి ఉదయం సంక్రాంతిలో హరిదాస్ గారు రావడం సాంప్రదాయం. అందుకే ఇప్పుడు మన విష్ణుపురానికి కూడా హరిదాస్ గారు వచ్చేసారు. సో ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం మనం. మాయా ఓకే హరిదాస్ గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా సంక్రాంతికి ప్రతి సంవత్సరం ఇలా వస్తున్నారు? అండ్ మీ తాతలు నాన్నగారులు కూడా చేశారా? పూర్వం నుంచి కూడా ఇదే మా వృత్తి అండి. ఈ యొక్క హరిదాసులు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి, ప్రతి ఇంటింటికి వెళ్ళి వారి పాపపుణ్యములను మా యొక్క అక్షయ పాత్రల్లో వేసుకొని వారికి అభివృద్ధి కలగాలని చెప్పి ప్రతి ఇంటి వారికి కూడా వారి పాప ప్రక్షాళన చేసుకుంటూ, హరి సంకేతాలు చేసుకుంటూ, ప్రతి ఇంటికి కూడా హరి సంకేతాలు చేసుకుంటూ విధమ్మటి నడుచుకుంటూ పల్లెల్లో గ్రామాల్లో కూడా వెళ్తుంటామండి. మరి అంత తిరుగుతున్నారు కదా, మీకు కాలు నొప్పులు రావా? వస్తాయండి, ఏం చేస్తాం ఇంక. ఎందుకంటే ఇదే మా వృత్తి కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క నెలలోనే మేము తిరుగుతామండి. కాబట్టి ఆయన విష్ణునామం జపించుకుంటూ తిరుగుతున్నారు, ఏ నొప్పులు ఉండవు. వా నిజంగా. చూడు పొంగల్ బ్లాక్ సిటీ సంటిమాయ ఏంటి ఇక్కడ కూర్చొని పాటలు పాడుతున్నావు? అక్కడ ముగ్గులు పోటీ మొదలైపోయింది. అప్పుడే మొదలైపోయిందా? నువ్వు ఇక్కడ వేసేస్తున్నావు, మరి ముగ్గులు అక్కడ ఆగిపోద్దా? అమ్మో సంటిమాయ చిట్టి లేకుండా ఎట్లా స్టార్ట్ అయిపోతుంది? తొందరగా వెళ్దాం. ఓ అమ్మో, ఈ వేసేసే ముగ్గుల కోసం అలా ఆగిపోతారు అక్కడ. మాయా నేను ఎంత బాగా ముగ్గులేస్తా నీకు తెలీదా? చూద్దాం పద. సంటిమాయ నేనే గెలుస్తా చూడు. సంటిమాయ ఎంత బాగుంది చూసావా? నాకు తెలిసి ముగ్గు 10 చుక్కలు 3 వరుసలు అంతే. కాదు ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఈ ముగ్గు వస్తుంది తెలుసా? ఎవరా? సృజన గట్టిగా వేసుకోండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి అసలు ఈ థీమ్ ఏంటి? అవును, ఇది మొత్తం సంక్రాంతి థీమ్ మీద బేస్ అయ్యేసారు అక్క. ముగ్గు సంక్రాంతి అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది అమ్మాయిలు ముగ్గులు కోడి పందాలు. మరి అమ్మాయి ఏది? అంటే ట్రెడిషనల్ గా కనిపిస్తున్నాం. ఓకే ఇప్పుడు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది మనకి అమ్మాయిలు ముగ్గులు కదా. అమ్మాయిలు ఇక్కడ ఉన్నాం,
వేసాం, ముగ్గు ఇక్కడ ఉంది, ఆ తర్వాత కోడి పందాలు అక్కడ ఉన్నాయి. అది ఆ పుంజు మా మావిలాగే ఉంది, సంటి మావిలాగా బాగా సర్లే, నేను ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా. అక్కడ ఉంది చూడు. చాలా బాగుంది. సంటి మావి ఇందులో చూడు, నువ్వు గాలిపటం నువ్వు ఎగరేస్తావు చూడు. అవును, పతంగు ఉంది, ఒక చెరుగళ్ళు ఉన్నాయి, అదేంటి డోల్ ఉంది. కాదా అమ్మాయి అటు చూస్తుంది, ఇటు చూడదా, ఇటు తిరగమని ఒకసారి. సిగ్గింగ్ కాదు, గొబ్బెమ్మలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? అరే గొబ్బెమ్మ అంత పెద్దది పెట్టారు. ఓ మై గాడ్, ఎన్ని ఒక పెద్దవాళ్ళు కదా, పెద్దగా స్వాగతం పలుకుదామని పెద్ద గొబ్బెమ్మ. అసలు ఆ గొబ్బెమ్మ బరువు మొయ్యలేక తెచ్చారు పాపం. కాదు అప్పుడు ఎవరంటా నెక్స్ట్ ముగ్గుకి వెళ్దాం అంట. రండి నెక్స్ట్ ముగ్గుకి వెళ్దాం. ఎవరేస్తారు ఈ ముగ్గు? యాక్చువల్లీ ఇది నేను మా ఫ్రెండ్స్ కలిపి వేసాం. వాళ్ళందరి పేర్లు చెప్పు ఫాస్ట్ గా. సుందరి, బిందు, హేమ, లక్ష్మి, ఇందు అండ్ మీ. అందరి పేర్లు చెప్పింది, తన పేరు మీ అంటుంది. మీ అంటే పేరు ఉండదా? యాక్చువల్లీ ఐఎమ్ తహర్నిషా. తహర్నిషా, నీకు ముగ్గులు ఎలా వచ్చాయి? యాక్చువల్లీ నేను కూడా ముస్లింనే, బట్ ఆర్ట్ అనేది అందరికీ ఉండేది, మనం ఎలా ప్రెజెంట్ చేస్తామో దాన్ని బట్టి ఉంటది కదా. సంక్రాంతి కూడా అందరూ కలిపి చేసుకోవాలి యాక్చువల్ గా. సూపర్. మొత్తం ముగ్గులో నాకు ఏం నచ్చింది తెలుసా? అలా చివరిన ఒక రౌండ్ వేసి అందులో 14 నెంబర్ వేస్తారు కదా, అది నచ్చింది. అంటే మంచి రంగు గొప్పగా వేసింది అసలు. నాకు ఇంకో కోపం వచ్చింది తహర్నిషా, నా ఫోటో వేస్తాను కళ్ళజోడ వేయలేదేంటి? అంటే మీరు ఎలా ఉన్నా బాగుంటారు కదా అని చెప్పి ఇంకా అలా వేయలేదు. కాదు కళ్ళజోడు ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ లేదు, నువ్వు ఇస్తే అక్కడ పెట్టేస్తాం. ఇచ్చే మనిషి ఇక్కడ ఉన్నాను కదా మరి. సరే ముగ్గు థీమ్ చెప్దాం ఇప్పుడు. ఓకే చెప్పు. యాక్చువల్లీ ముగ్గు వచ్చేసి సంక్రాంతికి వేస్తాం. లైక్ ఏంటంటే ఇప్పుడు మనం 3 days కదా ఫెస్టివల్ చేసుకునేది. ఫస్ట్ డే మనం ఎలా అయితే చేసుకుంటామంటే భోగి మంట వేసుకుంటాం కదా. సో భోగి మంట వేసుకున్నప్పుడు సో అక్కడ అది పెట్టాం. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి సంక్రాంతి కాబట్టి అందరూ చిన్నపిల్లలు కైట్స్ వేయడం అని, లైక్ చిన్న చిన్న క్యూట్ థింగ్స్ ఉంటాయి కదా. ఆ రోజు పాలు పొంగించుకుంటారు. ఎలా అంటే ఫార్మర్స్ మనకి ఆ రోజు మంచిగా కల్టివేట్ చేస్తారు కదా. సో మంచిగా అన్ని కలర్ టైప్స్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ కలర్స్ అన్నమాట. అందుకని అన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ ని మిక్స్ చేసి ఇంత బాగా ప్రెజెంట్ చేయగలం. రాకపోయినా సరే ఇంత అందంగా ఉన్నారు, ఒక చూడడానికి ఇంకొక అందం ఉండాలి కదా. సో అందుకని గ్రీన్ సేమ్ మ్యాచింగ్. ప్రతిసారి నేనే బాగా అని చెప్తా గానీ, బట్ ఈసారి తహర్నిషా గ్రూప్ తహర్నిషా మన ట్రెడిషన్ గురించి చెప్పింది చూసావా, అది నెక్స్ట్ లెవెల్. ఇంత బాగా చెప్పిందంటే వాళ్ళ పేరెంట్స్ తనకి చెప్పి అంత బాగా పెంచారు. సో గ్రేట్. నీకు ప్రసాదాలు గానీ లేదంటే అసలు సంక్రాంతికి చేసే పిండి వంటలు గానీ కూడా తెలుసా? తెలుసు. చెప్పు, ఏమేమి చేస్తా చెప్పు. అంటే అరిసెలు, లడ్డు, రవ్వ లడ్డు అండ్ జంతుకులు, సున్నుండలు. సున్నుండలు ఈజ్ మై ఫేవరెట్ యాక్చువల్లీ. చూసా అందరూ అన్ని వంటలు చెప్తున్నారు కానీ నాకు ఇష్టమైన పోకుండలు ఎవరు చెప్పట్లేదు. పోకుండలు నువ్వే చెప్తున్నావు సంటి మాయ. ఎవరింట్లో పోకుండలు ఉంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. దాన్ని అడుగు పోని, దానికి తెలుసా? అబ్బా దొరికింది నా. ఎలా చేస్తారు చెప్పే, పోకుండలు ఎలా చేస్తారు చెప్పే. ఫస్ట్ బియ్యం ఆడేసి తర్వాత బియ్యం ఆడిచ్చి మిల్లుకి పంపి తర్వాత దాన్ని ఎండబెట్టి దాంట్లో బెల్లం పాకం వేసి దాన్ని చుట్టి నూనెలో వేసి వేపాలి. అంతే. ట్రై చేయి ఈసారి. పంపుతా. ఓకేనా? థాంక్యూ. కాదు నువ్వు ఎప్పుడైనా గాలిపటాలు ఎగిరేసావా? ఇగో ఇక్కడ ఒకటి నువ్వు తీసుకో. మీ ఇద్దరు చెరుకు ఒకటి తీసుకోండి, మీ ఇద్దరికి. సరే ఆ చెట్టు చివరిని వేసావు అదేంటి? అంటే అది గొబ్బెమ్మల, ఇదంతా దిష్టి తగలకుండా దానికి వెళ్ళిపోద్ది. కాదు ఇప్పుడు అదే ఎవరైనా తొక్కారనుకో దిష్టంతా వాళ్ళకి వెళ్ళిపోద్దా? లేదు, తొక్కారనుకో వాళ్ళని తారేసి తొక్కుద్ది, 4 దెబ్బలు పడతాయి. కాదు తానిషా, ఫైనల్ గా ఒక మాట చెప్పు. ఇంత కష్టపడి మీరు ముగ్గేస్తారు, ఎవరైనా తొక్కితే మీకు వాళ్ళని ఏం చేయాలనిపిస్తుంది? ఏం చేయాలంటే ఇట్స్ ఓకే ఫైన్. కాదు ఇలా తల పట్టుకొని ముగ్గులో ముంచాలనిపిస్తుంది. అంతే కదా? లేదులేండి, మరి అంత కోపం లేదు. నీ అంత కోపం లేదు తానిషా. కావాలని ఎవరు చేయరు కదా, అన్ఎక్స్పెక్టెడ్ గా మేబీ. కావాలని చేస్తే మా సంటి మావయ్య లాంటి వాళ్ళు కావాలని అప్పుడు ఏం చేస్తావు? సంటి మావయ్య లాంటి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కట్ చేయించదు. అందుకే జాగ్రత్త. సంక్రాంతికి లేడీస్ చాలా కష్టపడి ముగ్గులేస్తారు, జెంట్స్ ఎవ్వరు కూడా ముగ్గులు తొక్కకండి పాపం. వాటిని చూసి ఇలా కళ్ళజోళ్ళు పెట్టుకుని అస్సలు తిరగండి, కళ్ళు కనబడక తొక్కేసే ప్రమాదాలు ఉంటాయి. అవును, ఇప్పుడు బాగా కనపడుతుంది అబ్బా ఇందాకంటే.
ఇంప్రెస్ అవడానికి నీకు ఒక డైలాగ్ చెప్తాను ఇక్కడ. మా సిట్టి గొబ్బెమ్మ అయితే ఆ గొబ్బెమ్మ మీద ఉన్న పువ్వుని రా నేను. ఏ క్లాస్ కొట్టండి. నువ్వు గొబ్బెమ్మ అయితే నీ మీద ఏ స్వప్న గొబ్బెమ్మ అయితే గొబ్బెమ్మ మీద పువ్వు ప్రకాష్ రాజు, ఇక్కడ సిట్టి గొబ్బెమ్మ అయితే అలా చెప్పాలి. ఏం కాదు, శివుడి మీద గంగ ఉంటది. సరే గొబ్బెమ్మ కానీ 5 గొబ్బెమ్మలు తీసుకొచ్చారు. 5 అమ్మాయిలు వేసారు ముగ్గు. అవునా? 4 అమ్మాయిలు. మరి 5ది ఎవరు తెచ్చారు? ఎక్స్ట్రా 1 ఎవరు ఇక్కడ? నువ్వే. మొత్తానికి మా సిట్టి గొబ్బెమ్మని ఒప్పుకుంది. సరే ఇగో ఇక్కడ అంశ వేసారు కదా, దేవస అనేది నువ్వే దేవ. ఓలమ్మ ఏదన్నా దూరిపోతావు. సరే ఇప్పుడు ముగ్గు గురించి మాట్లాడదాం. ఓకే కాదు మాయ, నాకు బాగా నచ్చింది ఏంటంటే గంగిరెద్దు మీద వేసిన వాళ్ళు వేస్తారు కదా కప్పుతారు డెకరేషన్. ఏదే దుప్పటి? దుప్పటి ఎంత బాగుంది కదా, నిజంగా అలాంటి దుప్పటి చూసాను. నాకేం నచ్చింది తెలుసా? ఇగో హరిదాస్ గారు ఉన్నారా, ఇప్పుడు ఒక కుండ నెత్తి మీద పెట్టుకున్నారు అనుకో నిండిపోద్ది, మళ్ళీ దాని మీద మూత, మళ్ళీ ఆ పైన ఇంకోకుండా, మళ్ళీ అది నిండిపోయింది, నిజమే, మళ్ళీ దాని మీద మూత. కాదు నీలాంటి వాళ్ళ చెయ్యి పెద్ద చెయ్యి కదా మాయ, నువ్వు ఒక కొంచెం వేస్తే చాలా కుండ నిండిపోద్ది. మా మామయ్య చాలా పెద్ద మనసు, పెద్ద చెయ్యి. పూడేవో తెలియదు, తెచ్చేవో తెలియదు. ఇందుకు ముగ్గేసిన వాళ్ళు ఎవరు? ఇదిగో చెప్పు, అసలు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, నువ్వు ఏమేమి వేసావు, నీ ముగ్గు గురించి ప్రత్యేకత ఏంటో చెప్పు. సో మా టీం వచ్చేసి నేను అంటే మధుబాల, దేవిక, మమత, కావ్యశ్రీ, మేము 4 డిస్కస్ చేసి ఇదంతా ప్లాన్ చేసాం. అంటే పండగ వాతావరణం అంతా ఇక్కడ కనిపించాలి కదా. ఎన్ని రోజులు డిస్కస్ చేశారక్క? జస్ట్ 20 minutes డిస్కస్ చేసి. అబ్బా పెద్ద టైమే. ఓకే, కానీ ఎప్పుడైనా ఎగ్జామ్స్ అట్లా డిస్కస్ చేసుకున్నారా పరీక్షల ముందు? అలాంటి అడగకూడదు. సో పండగ అంటేనే డిస్కషన్స్ మనకి. ఓకే నెక్స్ట్ బాగా డిస్కస్ చేసి తర్వాత చెప్పు, ముందు ఎక్కడ మొదలెట్టారు? ముందు ఫస్ట్ భోగి మంట కాబట్టి ఫస్ట్ భోగి మంటతో స్టార్ట్ చేసాం. ఏం కాదు, సర్కిల్ వేసారంట అక్కడ. కాదు ఫస్ట్ ఇది వేసాం. సరే ఏది భోగి మంట? ఏది అదేంటి? ఇది కమల పువ్వు కదా? లేదు, పైది కమల పువ్వు, కింద మంట. నేను ఆ కమల పువ్వు నీడ వచ్చిందేమో కిందకి అనుకుంటున్నా. ఇది భోగి మంట. సెట్ చేస్తాం మేము. ఏంటి మీ ఊళ్ళో భోగి మంట ఇలా ఉంటది ఏంటి? సెట్ చేసావు బాగా. నెక్స్ట్ వచ్చేసి పండగ వాతావరణం అంటే గంగిరెద్దులు, పతంగులు, ఇంకా చెరుగడలు. గంగిరెద్దు గారు కూర్చున్నారా, నిలబడ్డారా? కూర్చున్నారు. ఓకే, దండం పెడతారు కదా కూర్చొని, ఆశీర్వదిస్తున్నారు. ఓకే, కాదు హరిదాస్ చెప్తారు కదా, ఆ స్టైల్లో చెప్పు నువ్వు ఒకసారి ఏదైనా. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, అంతే వచ్చేసాము అన్నట్టు. క్లాస్ కొట్టండి అందరు గట్టిగా. జరగండి జరగండి జరగండి, సంక్రాంతి పండగ వచ్చినండి. ఇగో ఈ ముగ్గు స్పెషాలిటీ ఏంటి తెలుసా? వెనకాల మొత్తం ఫ్యాకల్టీ అందరూ ఉన్నారు, అందరిని ఒకేసారి చూసే. మ్యామ్ నమస్తే. కాదు మేడమ్స్ ఎవరు బాగా వేస్తున్నారు, ఎవరు ముచ్చట్లు వేసుకుంటున్నారని వెనక నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. అవునా మేడం? ఇప్పుడు దాకా ఈ ముగ్గు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తి రంగు. ఇక్కడ ఆ రంగు వేస్తారు ఎవరైనా? ఇగో ఇదిలా తీసి ఇప్పుడు చూడు, ఇప్పుడు దాకా ఈ ముగ్గుకి ఒక 50 మార్కులు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు చూడండి 150 మార్కులు. సంటిమాయ నీ చెయ్యేస్తే అంతే. ఇంకా మరి ఏ ముగ్గు అయినా అంతే. చలో మరి ఏంటంటే ఇక్కడ అది నచ్చింది నాకు సంటిమాయ. అది చూడు, అంటే రెయిన్బో కలర్స్ లో సంక్రాంతి శుభాకాంక్షలు అని రాశారు. అంటే ఈ ఇయర్ 2025 విత్ సంక్రాంతి కలర్ఫుల్ గా ఉండబోతుంది అని సింబాలిక్ గా, రైట్? నాకు ఇంకా అది నచ్చిందేమో, నేను బోరా వదిలినట్టు అక్కడ బోరా ఉంది అంటారు. వేసిన వాళ్ళకి కూడా తెలియదేమో అంత అర్థం దాంట్లో ఉందని. ఏరా సరే ఇప్పుడు ఇక్కడ ఈ పావురం, ఆ పావురంతో ఏం చెప్తుంది? పావురాలా? మాయాని ఒకసారి కళ్ళజోడి ఇంకా కళ్ళజోడు పెట్టుకుంటేనే బాగుందిలే. ఇప్పుడు చెప్పండి మరి ఏంటది? పావురమా? నెమలి. నెమలా? నెమలని ఎక్కడ రాయలేదే మరి? వచ్చే వాళ్ళకి ఎంత టాలెంట్ ఉందో తెలుసుకుందాం. టీచర్లు పెట్టుకుని మాట్లాడతావా? మా అక్కడ ఉన్నారు వెనకాల. సరే ఎందుకు ఎవరేసారు ముగ్గు?
భవ్య, కిన్నెర, మౌని. కాదు మాయా, విన్నావా? కిన్నెర అంట. కిన్నెర సాని వచ్చిందమ్మా, ముగ్గేసింది. సరే ఇప్పుడు ముగ్గు గురించి మాట్లాడదాం. ఓకే. ఒక పావురం ఇంకో పావురం చూసుకుంటూ లవ్ చేసుకుంటున్నాయి. ప్రేమ పావురాలు ఇవి. మాయా ఒకసారి కళ్ళజోడు తీసి చూడు. ఇప్పుడు పావురంలానే కనపడుతుంది. అవి రెండు నెమళ్ళు అక్కడ కనబడట్లేదు. అది అంత పింఛము. యు మీన్ పికాక్స్? yes peacock. ఓ నేషనల్ బర్డ్. సరే ఈ పికాక్లు ఏం చేస్తున్నాయి అక్కడ? ఏం మాట్లాడుకుంటున్నాయి చెప్పు కిన్నెరా. భవ్య నువ్వు చెప్పు, ఏం మాట్లాడుకుంటున్నాయి? సంక్రాంతి వచ్చింది, మనం ఎంజాయ్ చేద్దామని చెప్పి మాట్లాడుకుంటున్నాం. ఇటువైపు అటువైపు పికాక్ ఏమంది? మనం ఎక్కడికన్నా వెళ్దామా మన పల్లెటూర్లు అలా అని మాట్లాడుకుంటాం. అంతేగాని సంటి మామయ్య వస్తున్నాడని ఎవరు చెప్పలేదు. అయితే నాకు నచ్చలేదు. మీరు వచ్చి కూర్చున్నారుగా, మిమ్మల్ని ఆల్రెడీ చూసి చూసి మాట్లాడాలి కదా నాతో. ఒకసారి పలకరించండి. అవి రెండు. సరే థీమ్ చెప్తారు. ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావు? చెప్పు థీమ్ ఏంటి చెప్పు. అసలు సంక్రాంతి అంటేనే మార్నింగ్ చల్లగా లెగిసి ఇప్పుడు సరే ఇప్పుడు ఎలా ఉందో అలా ఉంటుంది. మార్నింగ్ లెగిసి తలస్నానం చేసి నానం చేసిన బూర్లు సంథింగ్ తినేసి. మరి బూర్లే మేము తినేసాం కదన్నయ్య, కడుపులో ఉన్నాయి. 10 మార్కులు తగ్గించి ఇక్కడ బూర్లు తీస్తున్నారు. తర్వాత కాలేజ్ లో ఇలా ముగ్గులు పోటీ పెట్టినప్పుడు అందంగా ఫ్రెండ్స్ అందరూ కలిసి డిస్కస్ చేసుకొని మంచిగా ముగ్గులు పెట్టి. ఎంత టైం డిస్కస్ చేసావమ్మా? నైట్ అంతా నైట్ అవుట్ చేసావా? ఏం చేయలేదు అన్నయ్య, ఇక్కడికి వచ్చినాక చేశాను నేను. కాదు, ఎప్పుడైనా స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ పరీక్షలు అంటే నైట్ అవుట్లు చేయం, ముగ్గులు అంటేనే. ఈయనెవరు మధ్యలో లాస్ట్ లో దొంగ చూస్తున్నారు? గంగిరెద్దు. ఆయన మరి గంగిరెద్దు వెనకాల మనిషి ఉంటాడు, ఆయనేడి? వాళ్ళకి ఫీజు లేదని రాలేదా? ఇంకో 10 మార్కులు తగ్గించి ఇక్కడ. ఇప్పుడు ఈ కైట్ ఎవరు, ఆ కైట్ ఎవరు ఎగరేసేది? ఎవరు ఎగరేస్తున్నారు? ఆ కైట్ మౌని, కైట్ హృదయ. అందుకే వెనకాల ఉన్నారా? ఓకే. ఇప్పుడు ఇది ఎవరమ్మా? గొబ్బెమ్మ. కిన్నెర. అది మాత్రం కిన్నెర. నువ్వు తెచ్చిపెట్టావు కదా, సూపర్. గొబ్బెమ్మ పైన ఏం పువ్వు అది? చామంతి పువ్వా? సూపర్. మొత్తానికి ఈ ముగ్గేసినందుకు అందరికి ఓ చెప్పండి ఒకసారి. సూపర్. సంక్రాంతి పండుగ, సంక్రాంతి సంబరాలు అనగానే పిండి వంటలు, ఆటలు, పాటలు, గాలిపటాలు, ముగ్గులు ఇవే కాదు, తెలుగు సంప్రదాయాలు కూడా చాలానే ఉన్నాయి. ఆ సంప్రదాయాల్లో ఒకటైన ఈ డూడు బసవన్నల మేళ. సో అందుకే డూడు బసవన్నలు తీసుకొని మన సూత్రధారులు ప్రతి ఇంటికి వస్తూ ఉంటారు సంక్రాంతి రోజున. విష్ణుపురంలో కూడా డూడు బసవన్నలు సూత్రధారులు వచ్చారు. మరి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుందాం. ఎస్, మనమే కాదు మన వ్యూవర్స్ కి కూడా ఆశీర్వదించేలాగా కోరుకుందాం. అది కదా. గోకుల కృష్ణ ఉన్నారా? సరదాగా పేరు తెస్తారా? సూత్రధారులు వచ్చారన్నావా? ఈ 10 మందిని సంతోషంగా దిగుతున్నావా? అయ్యా సంక్రాంతి శుభాకాంక్షలు పండుగ గురించి పేరు చెబుతున్నావా? మంచి మంచి ఆరోగ్యం చేస్తున్నావా? అయ్యా అందరి కూడా కుటుంబం దిగుతున్నావా? సరదాగా డాన్సులు కొడుతున్నావా? ఏది 10 మందిని సంతోషంగా మనకి గొప్పగా సమ్మానించిన పేరు తెచ్చుకున్నా, పని తెచ్చుకున్నా, కుడి చేయండి ఎత్తు ధర్మ చెయ్య, పైదండు ధర్మ చెయ్య, నాలుగు చేయాలి, కుడి చేయ, ధర్మ చేయాలి, పుణ్యాత్రులు కుడి చేయ, పాపాత్రులు గడ చేయాలి. ఊళ్ళో గుడికొప్పగా కట్టించిన అన్నం పడిచ్చిన చేస్తాను కడతారనమాట. అయ్యా ఆ చేస్తాను ఎత్తామంటే ఆ సొమ్ము తిని తినదన్న వాడికి, ఉండి లేదన్న వాడికి మట్టి ఎడంకల్తారు మట్టి అని ఊడ్చుకొట్టు పోసారి ముక్కు దగ్గర మట్టి
ఇంకోసారి కొడుకులు ఎత్తుకొని కూతుళ్ళు ఎత్తుకొని మామూలు గుడికాడికి వెళ్ళి అబ్బా సిట్టి ఇంకెంతసేపు వేపిస్తావు ఈ రంగులు? ఏసండి మాయా, నీకు అప్పుడే బోర్ కొట్టేసిందా? కాదు, గాలిపటాలకి వెళ్ళొద్దా? నిజమే, మర్చిపోయా. అందమైన అమ్మాయిలు వేసిన ముగ్గులు చూసాం, మరి అందమైన గాలిపటాలని చూడాలిగా. వెళ్దామా? రెడీ. బాయ్స్ రెడీ? సంబరాలే కాదు, ఆటలు పాటలే కాదు, పిండి వంటలు కూడా. సంవత్సరంలో ఎప్పుడు కలవకపోయినా సంక్రాంతి రోజు కుటుంబాలన్నీ కలవడం నిజంగా ఆనందం. అందుకే కదా పట్నంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా సంక్రాంతి పండుగనగానే పల్లెటూర్లకి పరిగెత్తేస్తారు. మరి మేము కూడా విష్ణుపురం వచ్చి ఇలా ఫ్యామిలీ అందరం కలిసి సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పిండి వంటలు కూడా రెడీ. సంటిమాయా ఆకలి. నువ్వు రెడీగానే ఉంటావు, వడ్డించే వాళ్ళు వస్తే కుమ్మేద్దాం. రెడీ. ఈ రేంజ్ లో తిన్న తర్వాత ఏం చేయాలి అంటే హ్యాపీగా నిద్రపోవాలి. హలో, ఇది సంక్రాంతి. సంక్రాంతి సంవత్సరానికి వస్తుంది. హుషారు, ఉల్లాసం, ఉత్సాహం ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా వెళ్ళి ఆటలాడామనుకో, అంతా తినదంతా అరిగిపోద్ది, మళ్ళీ ఇంకోసారి కుమ్మేయచ్చు. నిజమే చంద్రయ్య, నువ్వు అందుకే తెలివైనడు అని ఊళ్ళో అందరూ అంటారు. అంతా చెప్తుంది. సరే, మరి ఈ తెలివితేటలతో ఆటల్లో కూడా కుమ్మేద్దాం. మీరు కూడా రెడీ కదా? పదండి పిన్ని గారులు, అక్కగారులు, చలో ఆటలాడేద్దాం, ఇరగ తీసేద్దాం. ఓకే, ఇప్పుడు విష్ణుపురంలో సంక్రాంతి సంబరాల్లో నెక్స్ట్ ఏంటి? ఏంటినా అంత చిన్నగా అడిగితే అస్సలు సరిపోదు, చాలా పెద్దగా చెప్పాలి. ఎందుకంటే పండుగ అంటే అమ్మాయిలు, అమ్మాయిలు అంటే పండగ, అందం అంటే అమ్మాయిలు, అమ్మాయిలు అంటేనే అందం. మరి అందమైన అమ్మాయిలు వయ్యారంగా ఇలా నడుచుకుంటూ వచ్చి ఇలా ఒక్క వంపు తిరిగితే మీ అబ్బాయిలందరూ అలా ఫ్లాట్ అయిపోతారు. అంటే అమ్మాయిలందరూ ర్యాంప్ వాక్ చేస్తారంటావు? హలో, అమ్మాయిల్ని బెదరగొట్టడానికి మా అబ్బాయిలు కూడా ట్రెడిషనల్ డ్రెస్ లో ర్యాంప్ వాక్ చేయడానికి రెడీగా ఉన్నారు తెలుసా? సంటి మాయ, ట్రెడిషనల్ డ్రెస్ చేసుకుంటే సరిపోదు, వాక్ లో ఉండాలి, అది సత్తా. చూద్దామా? 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 అబ్బాయిలు రెడీనా? అమ్మాయిలు రెడీనా?
అద్భుతం అమోఘంగా చేస్తారు మా వాళ్ళు అన్నావు. అది ర్యాంప్ వాక్ లా లేదు తెలుసా, జారద్దు కదలద్దు అని పట్టుకొని నడిచినట్టుంది. హలో, అమ్మాయిలు నడిస్తే అందంగా ఉంటుంది ఓకే, కానీ అబ్బాయిలు నడిస్తే ఫైర్ వస్తుంది. అదే జరిగింది. మాకైతే కనపడలేదు ఆ ఫైర్, మీకు కనిపించిందంటే మీరు చెప్పండి. అది టాలెంట్ ఉన్న వాళ్ళకి, ఒక కళ ఉన్న వాళ్ళకి కనపడుతుంది, ఎవరికి పడితే వాళ్ళకి కనపడదు. సరే, మరి ఇలా మాట్లాడినా నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్ళేది ఏమైనా ఉందా? నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్ళిపోదాం. ఓకే, రెడీనా? రెడీ. ఓకే, ఇక విష్ణుపురంలో సంక్రాంతి సంబరాల్లో ఇప్పుడు మా అందమైన గర్ల్స్ వాళ్ళలో ఉన్న డాన్స్ టాలెంట్ ని చూపిస్తామంటున్నారు. సో డాన్స్ అంటే ఆల్వేస్ మేము రెడీ కాబట్టి పిలిచేద్దామా? డాన్స్ చూపిస్తా అంటున్నారు, అది ఏ రేంజ్ లో చూపిస్తారు, ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూసిన తర్వాత చెప్పాలి. ఓకే కదా? ఓకే, చూసుకో చెప్పుకో. సో లెట్ మీ ఇన్వైట్ ది బ్యూటిఫుల్ గర్ల్స్ ఆన్ స్టేజ్.
సరే అమ్మాయిలు డాన్స్ చేస్తే అందంగా ఉంటుంది ఒప్పేసుకుందాం. మరి డాన్స్లు అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ స్పెషల్ సెగ్మెంట్ ఉంది. ఇంట్రెస్టింగ్ అంటున్నారంటే డెఫినెట్ గా ఇంట్రెస్టింగ్. మా చంటిమాయ ఊరికేసేప్పుడు మరి చూసేద్దామా? రెడీనా? రెడీ. చంటిమాయ ఇందాకటి నుంచి నువ్వు ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ అంది ఇదా? కాదు, అక్కడ కంగారు ఎక్కువ లాగేస్తున్నారు ఆల్రెడీ. వెళ్ళిపోతుంది, లాగరా ఇప్పుడు. హలో, అసలు మా మగజాతికి తెలియందే ఓడిపోవడం అనేది. చలో మరి సంక్రాంతి సంబరాల్లో రారెండో ఈ పండగ చేద్దామంటూ ఫుల్ టు ఫుల్ హుషారుగా ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్ గేమ్ లోకి వెళ్దాం. అక్కడ నిన్ను ఖచ్చితంగా ఓడిస్తా. ఓకేనా? చిట్టి, సంక్రాంతి అయిపోయింది, ఇంక పద. అప్పుడైనా చంటి మాయ అంత త్వరగా ఎలా అయిపోయింది? నాకు ఇంకా ఉండాలని ఉంది కదా. సంక్రాంతికి ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇలానే ఫీల్ అవుతారు. ఎందుకంటే కుటుంబం అందరితో కలిసి ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి. అయినా ఏం పర్వాలేదు, టైం తిరిగి వచ్చేస్తుంది. మళ్ళీ వచ్చే సంక్రాంతికి మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు. అంతే అంటావా? సరే అయితే. కానీ రేపటి నుంచి మళ్ళీ ఆఫీసులకి వెళ్ళి ఆ టిక్కు 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 అని ఆ బాక్స్ ముందు కొట్టుకుంటూ బతకాలి. సరే, మా చంటి మావయ్య చెప్తున్నట్టు గిర్రం తిరిగిద్ది కాబట్టి సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి, భోగికి, కనుమకి మనం కలుసుకుందాం. ఓకే, ఈ మెమరీస్ అప్పటిదాకా దాచిపెట్టుకోండి. వచ్చే సంక్రాంతికి మళ్ళీ కలుద్దాం. రెడీగా ఉండండి నెక్స్ట్ సంక్రాంతి వరకు. బాయ్.